సీఎం సీట్ల కూకుండా అయిపోయే ఇంకేంది అంటే నడుస్తుందా? పార్టీకి పతార పెంచాలి, ఏలువడిలా రువ్వడి చూపియాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలి, ఎవరికేం కావాలనో చేయాలి. ఇవన్నీ ఒగెత్తైతే ఎలక్షన్లు ఒగెత్తు, ముంగటబడి నడవాలి, అందరినీ నడిపియాలి, కార్యకర్తలకు హుషారు తెప్పియాలి, పబ్లిక్ తోటి సప్పట్లు కొట్టించుకోవాలి. ముఖ్యమంత్రి గారి ప్రచారం అంటే ఆ మాత్రం ఉండాలి. మళ్ళా దానం నాగేందర్ సార్ ను పార్లమెంట్ కు పంపాలి, లక్ష మెజార్టీ రావాలని సికింద్రాబాద్ లో రోడ్ షో చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అప్పుడు కాంగ్రెస్ వల్లనే సిటీ డెవలప్ అయింది, ఇప్పుడు గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని చెప్పి ప్రతిపక్షాలను అరుచుకున్నాడు. ఈడికెళ్లి గెలిచి సెంటర్ మంత్రి అయిన కిషన్ రెడ్డి సార్ పైకందేలే సవలతులు పెంచలేదు అనికారం అయిండు. ఇక కార్ టికెట్ మీద నిలబడ్డ పద్మారావు సార్ మంచోడని చెప్పి గిట్లెడ్డిచ్చిండు గులాబీ బాస్ ను. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. అయ్యను ఫామ్ హౌస్ లో వండిండు, కొడుకేమో జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్ లో వండిండు. పద్మారావు నామినేషన్ కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా. తలసాని సార్ కొడుకు సాయన్న పోటీ చేస్తాడని ఫస్ట్ కాంచి ప్రచారం అయితే అసెంబ్లీ రిజల్ట్ చూసినాక సైడ్ అయితే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సాబును నిలబెట్టిర్రు అన్నట్టు. అయితే పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టిండు. సికింద్రాబాద్ సీట్ కోసం ఇట్లా ప్రచారం చేసి సీదా వరంగల్ కు వచ్చి ఓరుగల్లు జనజాతర మీటింగ్ పెట్టిండు కడియం కావ్యక్కను ఎంపిన్ చేయాలని. ప్రశ్నించే అంగిలాగు ఊడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. మేడిగడ్డ మేడి పండైంది, సుందిల్లో సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. గమ్మత్ ఏందంటే వరంగల్లో ముగ్గురు క్యాండిడేట్లు ఒక్క కార్లోనే ఉన్నారు మొన్నటి దాకా. ఎమ్మెల్యే కడియం సార్ కాంగ్రెస్ లోకి వచ్చి బిడ్డకు టికెట్ తెచ్చుకుంటే పాత ఎమ్మెల్యే అరూర్ రమేష్ సార్ కమలం కండువా కప్పుకొని పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నాడు. ఇక బీఆర్ఎస్ తరఫున హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ సార్ కు ఛాన్స్ వచ్చింది. ఈ నుంచే మీరు బండకేసి కొట్టిన ఆయన దొరికింది అరూర్ రమేష్. ఎవరా ఆయన? మీ భూములు మింగిన అనకొండ కాదా?